హాయ్ అండి. ఇవాళ మరమరాలు మిక్చర్ చేస్తున్నాను. ఓయబ్బో! ఇదేంటి మాకు తెలీదా అనుకోమాకండి. ఇది కొంచెం డిఫరెంట్‌గా ఉండబోతుంది. దీనికోసం ఫస్ట్ ఒక కడాయి పెట్టుకొని నేను మరమరాలు వేసి వేయించుకుంటున్నాను. అప్పటికప్పుడు తెచ్చుకున్న ఫ్రెష్ మరమరాలయితే బానే ఉంటాయి గానీ, కొంతమంది ఒక్కసారి ప్యాకెట్ ఓపెన్ చేసి 10 నిమిషాలు పక్కన పెట్టినా మెత్తబడిపోతాయి గదా మరమరాలు. వాటిని ఇట్లా వేయించుకుంటే మనకి అది చక్కగా చూడండి ఎంత చక్కగా పౌడర్ ఫామ్‌లో అయిపోతుందో, ఈ విధంగా అయ్యే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని పల్లీలు వేయించి ఆ పల్లీలు ఈ మరమరాల్లో వేసి కలుపుకోవాలి. అదేవిధంగా జీడిపప్పు కూడా వేసి వేయించుకోవాలి. నేను ఇక్కడ ఆప్షన్ మీ ఇష్టం కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదండి. ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి. కరివేపాకు బాగా క్రిస్పీగా కాగిద్ది కాబట్టి ఎక్కువ వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇందులో వెల్లుల్లిపాయ వేసి వేయించుకోవాలండి. వెల్లుల్లిపాయ మనం పొట్టుతో పాటు వేయిస్తున్నాం అనుకుంటే కనుక చితక్కొట్టి వేసుకోండి, లేకపోతే అది పేలిద్దనమాట. వెల్లుల్లిపాయ చితక్కొట్టి వేయించుకుంటే బాగా క్రిస్పీగా వేగిద్ది. ఇప్పుడు కొంచెం ఆయిల్ కడాయిలో వేసుకొని ఆవాలు వేసి వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక పావు స్పూన్ ఇంగువ, పావు స్పూన్ పసుపు, రుచికి సరిపడా కారం వేసుకొని బాగా కలిపేసుకొని ఈ నూనెని అందులో కలిపేసుకోవాలి. కారం పొయ్యి ఆన్ చేసినప్పుడు వేస్తే మాడిపోయినట్టుగా ఇద్దండి, అందుకని స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే వేసుకోవాలి. ఇది వెంటనే కలిపేసుకోండి, చక్కగా మంచి కలర్ వచ్చేస్తాయి అన్నమాట మరమరాలు అనేవి. తింటున్నప్పుడు ఆ నట్స్ అవన్నీ తగులుతాయి. ఇక్కడ వరకు కామన్గా అందరూ చేస్తారు. ఇప్పుడు వేసే పౌడరే స్పెషల్ అనమాట. ఇక్కడ కొంచెం ఉప్పు, ఒక్క స్పూన్ పంచదార, పుట్నాల పప్పు, ఒక గుప్పెడు పుట్నాల పప్పు వేసి మెత్తగా పౌడర్ చేసుకోవాలి. మరమరాల్లో ఆల్రెడీ ఉప్పు ఉంటుందండి, అందుకని చూసుకొని వేసుకోండి. కొంచెం తక్కువ వేసుకుంటే బాగుంటుంది. ఈ పౌడర్ కూడా వేసుకొని అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. తింటున్నప్పుడు ఆ తీపి పులుపు అంతా మనకి నోటికి ఇచ్చి కొంచెం డిఫరెంట్గా తగులుతూ ఉంటుందండి ఇది. ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి. మనం ఇట్లా కలుపుకొని ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేసుకున్నామంటే కనుక సూపర్గా ఉంటుంది. మీరు కావాలంటే నిమ్మప్పు కూడా వేసుకోవచ్చు. నేను హెల్త్కి మంచిది కాదని వేయలేదు. తప్పకుండా ట్రై చేయండి.